నేనైతే పొద్దున 6 గంటలకు లేచాను. 6 గంటలకు లేచి మధ్యాహ్నం 10 వరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుని రోజు గడిచిపోయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ఈ టాపిక్ మీద నాకైతే వీడియో తీయాలంటే కంటెంట్ దొరకట్లేదు, నాకు ఇంట్రెస్ట్ పుట్టట్లేదు, ఇది తెలియదు. మరి ఈ కంటెంట్ మీద నాకు వీడియోలు తీయడానికి కంటెంట్ దొరకట్లేదు, టైం దొరకట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. వీడియో చేద్దామని డిలే అయిపోతుంది. సో ఈరోజు అయితే సండే ఖాళీ. ఇది చూస్తే మా ట్రేడ్లో ఇది ఎంఎంవి ట్రేడ్, అది పెట్రో, అది ఎలక్ట్రిషియన్, నాది ఎంఎంవి, అయినా బొక్కేం లేదు. ఓకే, ఈరోజు మా కాలేజీలో చెప్పడం ఆపేస్తే కంటెంట్ ఏంటంటే, నిన్న సాటర్డే స్వచ్ఛ భారత్ అయింది. స్వచ్ఛ భారత్ క్లీనింగ్ చేసినా పెద్ద లాభం ఏం లేదు. సో మీరు క్లీన్ చేసుకోండి అనమాట. మీరు మీ ఇంట్లో క్లీన్ చేసుకుంటే అది చాలు. మీరు క్లీన్గా ఉండండి. మాదంతే, మా బతుకులంతే. ఇక్కడ మోటార్ ఉంది, మోటార్ ఆన్ చేయమన్నారు, పోయి ఆన్ చేసి వచ్చేద్దాం. దాని ఓకే, 1 minute సార్. కాస్ట్ నేను ఎందుకు ఇప్పుడు క్లీనింగ్ అంటున్నానంటే, నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో నిన్న స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేసి నిన్న కార్యక్రమం అయిందనమాట. ఆ కార్యక్రమంలో మేము క్లీనింగ్ అయితే చేసాం, మ్యాక్సిమం క్లీనింగ్ అయితే చేసాం. కాకపోతే ఏంటంటే మా హాస్టల్లో కుర్రోళ్ళు ఎవరైనా పని చేయాలనుకుంటారంటే చేయాలనుకోరు మేబీ. కాకపోతే చేయాల్సినంత వరకు అయితే మేము చేసాం. సార్ ఉన్నారు, సార్ చెప్పారు, సార్ చెప్పి చేసాం, కాల్చాం, చిత్త చేయడం మొత్తం చేసాం. సో ఏంటంటే మీరేమి రోడ్డు పక్కిపోయి మొత్తం చెత్త ఏరేసి ఆ చెత్త ఏరి ఈ చెత్త ఏరి మొత్తం ఏరమని చెప్పట్లేదు. నేను ఏంటంటే మీ ఇంట్లో ఉంటుంది కదా చెత్త, ఆ చెత్తనైనా బయట పడేయకుండా మీ ఇంట్లో పెట్టి బయట పడేయకుండా కాల్ చేయమని చెప్తాను. అంటే ప్లాస్టిక్ డెవలప్మెంట్ని కొద్దిగా మనం ఆపాలన్నమాట. అలా ఆపరనుకో, మనం వాడకం ఆపనంత వరకు వాళ్ళు ఆపరు. మనం వాడితే కదా వాళ్ళు అమ్ముతారు. మనకు అవసరం లేనిది వాడికి అవసరం లేనిది మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం. సో వాళ్ళకి బిజినెస్ అదే, మనకు అవసరం అది. సో మనం అది యూజ్ చేసుకుంటాం అనమాట. మనం అది అంతే. సో మీ ఇంటికి ఇచ్చిన చెత్తనైనా కాస్త కాల్ చేయడం మంచిది అనమాట. కొద్దిగా ప్రకృతికి మంచిది, మీకు మంచిది. అది నేడు కాకపోయినా రేపటికైనా రిఫ్లెక్ట్ అవుతుంది మన సైడ్. సో మీరు కొద్దిగా ఇళ్లలో కానీ ఎక్కడైనా కొద్దిగా క్లీనింగ్ చేసుకోవాలి. హాస్టల్లో అయినా డస్ట్బిన్స్ ఉంటాయి, డస్ట్బిన్స్లో అయినా వేసి మొత్తం క్లీనింగ్ చేసుకుంటే మనకి మంచిది. ఇదైనా మనకి మంచిదే కదా. మనం ఇప్పుడు చదువుకుంటామంటే ఫ్యూచర్ కోసమే కదా. ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకొని బాగుపడదామనేసి ఇప్పుడు చదువుకుంటాం. ఇప్పుడు ఏది చేసినా ఫ్యూచర్ కోసమే. సో మనం ఈ ఎర్త్లో కూడా ఇప్పుడు ఒక జనరేషన్తో అయిపోతుంది కదా, నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది, అలాగే ఉంటుంది. సో మీరు కూడా కొద్దిగా ఇది చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే కొద్దిగా మన ఛానల్కి రీచ్ వచ్చిన తర్వాత చిన్న కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సేవ లాంటిది నేను కూడా స్టార్ట్ చేస్తాను. బట్ నాకు రీచ్ రావట్లేదు, ఇది రావట్లేదు. ఈ వీడియోకి అయితే 10 likes, ఎక్కువ వద్దు, 10 likes, ఓన్లీ ఫర్ 10 likes. సో మీరు లైక్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.